మార్చరీకి వెళ్ళడము, మార్చరీ దగ్గర అంతసేపు ఉండడము, కానీ కేవలం దైవజనుని మీదున్న అభిమానము, గౌరవము, తోటి దైవ సేవకులుగా ఒకరికొకరము మనం నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. అయితే మరి ప్రవీణ్ పగడాల గారికి కూడా 2 కుమార్తెలు. జెస్సికా గారి యొక్క బాధ వేదన ఏంటో నేను ఇప్పటికీ ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ జెస్సికా గారు అండ్ ఫర్ హర్ డాటర్స్. ఎందుకంటే ఒక దైవ సేవకుని భార్యగా ఆమె ఎంత వేదన పొందుతున్నారో మేము ఊహించగలం. వారి ఆదరణ కొరకు, ఆ పరిచర్య యొక్క కొనసాగింపు కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయితే ఒక స్త్రీగా, ఒక దేవుని సేవకురాలిగా, ఫేక్ సేవకులు ఉండొచ్చేమో కానీ ఎంత యథార్థంగా, ఎంత నమ్మకంగా, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నామో ఎవరిని అడిగినా మీకు చెప్తారు. సో నా విషయంలో ఇంత భయంకరమైన మాటలు, ఇంత భయంకరమైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేసిన వారికి దేవుడు నిశ్చయంగా బుద్ధి చెప్తారు అని మేము